మొట్టమొదటి రఫేల్ విమెన్ ఫైటర్ పేరు శివాంగి సింగ్. ఈమె రఫేల్ నడిపింది. నిన్న ఎన్డీటీవీ ఈ న్యూస్ చేసింది. It is a historic moment for women in armed forces. Flight Lieutenant Shivangi Singh, the first woman pilot of the Indian Air Force to fly the Rafale, took part in రఫేల్ యుద్ధ విమానం నడిపిన మొట్టమొదట వీరనారి శివాంగి సింగ్. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి వచ్చిన వీరనారి పేరు శివాంగి సింగ్. ఆమె పేరు ఈమె. మనోళ్ళేమో రకరకాల ఫోటోలు పెట్టి ఈ వీరనారే. రఫేల్ యుద్ధ విమానంలో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి ఇన్ టైంలో తిరిగి వచ్చిన వీరనారి ఈమె శివాంగి సింగ్. మనోళ్ళేమో హోమికా సింగ్ అని, సోఫియా ఖురేషి అని తెలిసి తెలవక రకరకాల భ్రమలు పడుతూ ఆ అబద్ధాలని నిజాలు అనుకుంటూ ప్రచారంలో ఉంచుతున్నారు. కాదు, మన రఫేల్ యుద్ధ విమానం నడిపిన మొట్టమొదటి మహిళా ఫైటర్, మొట్టమొదటి రఫేల్ మహిళా ఫైటర్ ఈ శివాంగి సింగ్. ఈమెకు సెల్యూట్ కొట్టాలి మనం అందరం. రాత్రి 1:05 అంటే అందరం కూరుపాట్లు పడతా అంటాం. ఇట్లా ఎవరైనా నిద్రే కదా, ఏ మనిషికైనా నిద్రే వస్తుంది. పైగా లేడీ, ఒక పురుషుడికి ఉన్నట్టు దేహం ఉండదు. కొంత మహిళల శారీరక దారుఢ్యం వేరే ఉంటుంది. కానీ 1:05 అర్ధరాత్రి 1:05 మొగోళ్ళ కంటే ధైర్యం చేసి శత్రుదేశంలోకి పోయి స్పాట్ పెట్టి వాళ్ళు గుర్తించే లోపే మళ్ళీ ఇండియాలో వాలిపోయింది ఈ లేడీ శివాంగి. పేరుకు తగ్గట్టే ఉంది, లేడీ శివాంగి. లేడీ సింహం అనే చెప్పాలి. కాబట్టి ఈమెకు సెల్యూట్ చేయాలి. ఈరోజు భారతదేశం మొత్తం గర్వపడేలా పహల్గామ్లో చనిపోయిన ఆ బాధితుల ఆత్మలు శాంతించేలా మేమందరం మా భారతదేశ ఆర్మీ అని గొప్పగా చెప్పుకునేలా మీరు రఫేల్ యుద్ధ విమానంలో వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను మొత్తం కకలవికలం చేసి పడేసి వాటిని ధ్వంసం చేసి పడేసి శత్రువుల వెన్నుల వణుకు పుట్టించేలా చేసి తిరిగి వచ్చిన ఈ వీరనారి ఓ విధంగా భారతమాత ముద్దు బిడ్డ. భారతమాత అంటాం కదా, భారతమాత ఎట్లుంటుందో ఎవరైనా చూలే కానీ గీమె భారతమాత. ఈ భారతమాతకు కదా మనం సెల్యూట్ చేయవలసింది. ఈ భారతమాతను కదా మనం కొనియాడవలసింది. ఏదో ఒక స్కెచ్లు వేసి ఒక బొమ్మను పెట్టి భారతమాత అని నినాదాలు చేస్తాం కదా. ఆ భారతమాత ఉన్నదో లేదో కూడా తెలియదు. కానీ ఈ భారతమాత అయితే ఉన్నది. ఈ భారతమాతకు ఈ సమయంలో మనమందరము సెల్యూట్ చేయవలసింది, కృతజ్ఞతలు తెలపాలి మనమందరం. ఈమె మొట్టమొదటి మహిళా రఫేల్ యుద్ధ విమానాల ఫైటర్. ఇది తెలియక మనోళ్ళు ఏదో వీడియోలు పట్టుకొని అవన్నీ ఫేక్ వీడియోలు వైరల్ చేసి పడేస్తాను.